తిరిగి వార్తలకు స్వాగతం. నూతన ఎక్సైజ్ పాలసీపై తణుకు ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి విధి విధానాలను తెలిపారు. తణుకు మున్సిపాలిటీ కేటాయించిన 6 బార్లకు సంబంధించిన వివరాలను తెలిపారు. 3 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలాగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని అన్నారు. మొదటి సంవత్సరం 55 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, ప్రతి సంవత్సరం 10% అదనంగా చెల్లించాలని తెలిపారు. సంవత్సరానికి 6 సార్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెల 26 వరకు దరఖాస్తు స్వీకరిస్తారని, 28న లాటరీ తీస్తారని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి నూతన మద్యం పాలసీలో భాగంగా ఈ యొక్క తణుకు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 6 మద్యం బార్లకు గాను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ 6 బార్లకు కూడా ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 26వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. 28వ తారీఖున గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో భీమవరంలో ఈ యొక్క బార్లకు సంబంధించి దరఖాస్తు చేసిన వారికి డ్రా ప్రక్రియ నిర్వహించి అందులో విజయవంతమైన వారిని ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క 6 బార్లకి సంబంధించి యొక్క రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ లైసెన్స్ ఫీజు రూపంలో మొదటి సంవత్సరం 55 లక్షలు, రెండవ సంవత్సరం దానికి 10% అదనంగా 61 లక్షలు, దానికి 3వ సంవత్సరం దానికి 10% అదనంగా ఈ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క బార్లకు సంబంధించి అప్లికేషన్ దాఖలు చేయడానికి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు ప్రతి అప్లికేషన్కి చెల్లించాల్సి ఉంటుంది. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయలు కూడా, ఇది కూడా నాన్ రిఫండబుల్ చెల్లించాల్సి ఉంటుంది. అంతే ప్రతి దరఖాస్తుకి కూడా 5,10,000 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు ఉంటుంది. దీనిలో 5 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు, 10 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ దరఖాస్తుని సమర్పించడానికి 3 రకాల పద్ధతులు దీంట్లో వివరించడం జరిగింది. ఆన్లైన్లో, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడ్లో కూడా ఈ అప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా గతంలో పోలిస్తే మెరుగైన విధానాలను కూడా దీంట్లో చేర్చడం జరిగింది. పనివేళల్లో కానీ, అడిషనల్ రిటైల్ ట్యాక్స్ విధానంలో కానీ ఎంతో మెరుగైన విధానంలో ఈ యొక్క పాలసీని తీసుకొచ్చి లైసెన్స్దారులకు ఎంతో సరళీకృత విధానంలో ఈ యొక్క లైసెన్స్ పాలసీ ఉండటంలో ఎటువంటి అతిశక్తి లేదని ఈ సందర్భంగా తెలుపుతుంది. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా 27వ మహాసభల సందర్భంగా 19న తణుకుపట్నంలో జరిగే ప్రజా ప్రదర్శన బహిరంగ సభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు చెప్పారు. సోమవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో భీమారావు మాట్లాడుతూ, పార్టీ జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన వందలాది మంది సిపిఐ ప్రజా సంఘాల శ్రేణులతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ చిట్టూరింద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుండి ప్రజా ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రదర్శన అనంతరం మున్సిపల్ ఆఫీస్ రోడ్లో బహిరంగ సభ నిర్వహించినట్లు భీమారావు తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొత్త నాగరాజు, ఏరియా కార్యదర్శి కె పుష్పకుమారి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 3 ఏళ్లకు సిపిఐ గ్రామ శాఖ నుంచి జాతీయ సమితి వరకు ఈ మహాసభలు నిర్వహించుకోవడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడం, ప్రతి 3 ఏళ్లకి జరుగుతున్నటువంటి మహాసభల్లో గత 3 ఏళ్ల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమాలు, పోరాటాలు, వాటిపైన విజయాలు, వైఫల్యాలు సమీక్ష చేసుకోవడం, మళ్ళీ రానున్న 3 ఏళ్ల కాలానికి ఒక పోరాట కార్యాచరణ రూపొందించుకునేదానికి ఈ మహాసభలు దోహదం చేస్తాయి. ఇవాళ ప్రజల కోసం ఇవాళ ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు ఇవాళ పేదరికం లేని, దోపిడీ లేని, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి ఒక సమసమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి నుంచి 100 ఏళ్ళు నేటి వరకు కూడా విరామం ఎరగినటువంటి పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది. భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 22 మంది పోలీసులు కాల్చి చంపారు. ప్రజల యొక్క అభ్యున్నత కోసం, దున్నేవానికి భూమి దక్కాలనేటువంటి పోరాటాలు, అంటే ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం కమ్యూనిస్టులు ఏదైతే పోరాటం ప్రారంభించారో ఆ పోరాటం ప్రాణాలు కోల్పోతూ ఉన్నా కానీ విడవకుండా ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల ప్రాణాలను కూడా అంకితం చేసి పనిచేసినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో దున్నేవానికి భూమి కావాలనేటువంటి పోరాటం ఫలితంగా భూ సంస్కరణ చట్టం వచ్చి ఇవాళ లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగింది. అట్లాగే కార్మిక చట్టాలు సాధించడంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగాన్ని నిలిచింది. రైతాంగ సమస్యల పరిష్కారం
వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో ఇవాళ వ్యవసాయ కూలీలు జీవనం సాగించేటువంటి పరిస్థితుల కోసం ఇవాళ అన్ని రంగాల ప్రజల సమస్యల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, శ్రమజీవుల కోసం నిర్విరామంగా పోరాడుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ మహాసభలో తణుకులో జరగడం గర్వకారణం. ఈ జిల్లా మహాసభల్ని విజయవంతం చేయడంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నెల 19-20 తేదీల్లో తణుకులో జరగనున్న సిపిఐ 27వ జిల్లా మహాసభల విజయవంతాన్ని కోరుతూ సోమవారం తణుకులో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. అక్కమాంబ టెక్స్టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వద్ద కార్మికులతో జరిగిన గేట్ మీటింగ్లో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనల భీమారావు మాట్లాడుతూ సిపిఐ జిల్లా మహాసభల సందర్భంగా 19న పట్టణంలో జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏఐటియుసి నాయకులు చిక్కల దుర్గాప్రసాద్, రాధాకృష్ణ, ఇసుకపల్లి రమేష్, దేవ పెద్దిరాజు, దాకే ముసలయ్య, చిలుకూరి వెంకటేశ్వరరావు, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి చుక్కవారి తోటలో 30 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇరగవరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గూడూరి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ 2014-19 ఎమ్మెల్యేగా పనిచేసిన రాధాకృష్ణ వేసిన రోడ్డు, మరలా అధికారంలో వచ్చిన వెంటనే మరలా తారు రోడ్డు, ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టడం చాలా హర్షించదగ్గ విషయమని, గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తోందని, అందుకే ప్రజలు ఇది మంచి ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం, ఏఈ చక్రధర్, రేలంగి పార్టీ అధ్యక్షులు కామన రాంబాబు, సెక్రటరీ జట్టిబోయి నాగేశ్వరరావు, జనసేన సెక్రటరీలు మంగిన శ్రీను, పసుపులేడి గణేష్, బీజేపీ నాయకులు శ్రీనిడి గాంధీ, సొసైటీ అధ్యక్షులు అడ్డాల మెంటారావు, ఎక్స్ ఎంపీటీసీ కామన ఏడుకొండలు, టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు సర్రాకుల నాగరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం గణపవరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కోమర్ గ్రామం చెందిన అసెంట్ మ్యూటేషన్ ఫైళ్లను పరిశీలించి డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. క్యాష్ సర్వే ఏ విధంగా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్మర గ్రామంలో నీటి మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రజలకు అందుబాటులో పెదవేగిలో ఏర్పాటు చేసిన నేత్ర సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. దెందులూరు మండలం పెదవేగిలో సోమవారం కేంద్రం ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సొంత ఊరు ప్రజల కోసం కోట్లాది రూపాయల విరాళం అందిస్తున్న కాసరనేని దమయంతిరాజు దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక మంచి సంకల్పంతో 2026-27 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ నేత్ర సంరక్షణ కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని చెప్పారు. నేత్ర సంరక్షణ కేంద్రానికి దాదాపు 10 కోట్ల విలువైన భూమిని, 2 కోట్ల నగదును విరాళంగా అందించిన మాజీ ఐఏఎస్ అధికారులు కాసరనేని రాజు, దమయంతి దంపతులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేడి శీలం, జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కె రాజు, ఏలూరు ఎమ్మెల్యే బడాటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ని ఇక్కడ మన జిల్లాల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానికి ముందుగా ప్రశాంత్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జిల్లాలో ఇప్పటి వరకు నిడదవోలులో ఒక ఐ సెంటర్ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ ఐ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం కేవలం ఇక్కడ స్థానికం ఉన్నటువంటి నియోజకవర్గాలకే కాకుండా మన ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది దాతల సహకారంతో ఈ కేంద్రాన్ని నిర్మించుకోవటం, వారందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ప్రతిదీ దాతల సహకారం ఉంటే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అనటానికి ఇది ఒక కార్యక్రమం. దమయంతి గారు పెద్ద మనసుతో వారు సేవలు అందించారు, ఈ కార్యక్రమానికి నాంది పలికారు. దానికి అనుగుణంగా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి దానికి సహకారం అందించడం కూడా చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకు ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా మొదటిగా గుర్తించేది ఆ సంస్థ. ఎంతోమంది ఈరోజు హైదరాబాదు అదేవిధంగా విజయవాడ ఉన్నటువంటి సంస్థలకు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కేవలం వారు
ఎటువంటి దానికి సర్వీస్ ఓరియంటెడ్గా సేవలు అందిస్తూ ఈరోజు ఉచితంగా కూడా అక్కడ సేవలు అందించడం ఈరోజు ఎంతోమంది ప్రయోజకులుగా ఎంతోమందికి ఉపయోగపడటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏ కార్యక్రమంలోనూ కూడా అనేక మంది దాతలు సహకారం దాతృత్వం ఉంటే ప్రతిదీ కూడా విజయవంతం అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ దాతృత్వాన్ని ఈరోజు ఆర్థికంగా స్థిరపడిన వారు వారి వారి గ్రామాలకు కానీ వారి సొంత ప్రాంతాలకు కానీ నిధులు కేటాయించి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కానీ అదేవిధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతలను చూసి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య రంగంలో కీలకమైన మత్తు వైద్యంతో నిష్ణాతుడైన వైద్య నారాయణ్ని తణుకు ప్రాంతం కోల్పోయిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ కుడారి ఆనంద్, డాక్టర్ ముందునూరు వెంకట సుబ్బరాజు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సీనియర్ మత్తు వైద్యుడు డాక్టర్ గద్దె రామకృష్ణ భాస్కర్ రావుకు తణుకు IMA హాల్లో ఆదివారం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్ల సుదీర్ఘ వైద్య చరిత్రలో భాస్కర్ రావు మత్తు వైద్యుడిగా ఎంతోమంది ప్రాణాలు నిలిపారని అన్నారు. దూర ప్రాంతాల్లో పరిస్థితి విషమించిన కేసుల్లో సైతం గైనకాలజిస్టులు, జనరల్ సర్జన్లు, ఆర్థోపెడిక్ విభాగాల్లో నిర్వహించిన శస్త్రచికిత్సల్లో వైద్యులకు ధైర్యంగా నిలబడి వారిని ప్రోత్సహించారని స్పష్టం చేశారు. పూర్తి సక్సెస్ రేటుతో మత్తు వైద్యాన్ని అందించిన సీనియర్ వైద్యుడి సేవలు ఆగిపోవడం చాలా బాధాకరమని అన్నారు. నేటి జూనియర్ వైద్యులకు వైద్య గురువుగా ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. డాక్టర్ భాస్కర్ రావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను సీనియర్ వైద్యులు డాక్టర్ తాతిన రామబ్రహ్మం, కర్రి శ్రీనివాసులరెడ్డి, సతీష్ రెడ్డి, సత్యవతి, భువనేశ్వరి సభలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకులు IMA వైద్యులు వచ్చవాయి వెంకటరాజు, సుంకవల్లి రామకృష్ణ, వి సుందర్రావు, శ్రీనివాసరావు, VT శ్రీనివాసరెడ్డి, డాక్టర్ భాస్కర్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే సేవ్ చేశారు సార్ అనమాట. నేను ల్యాబ్ ఓన్గా కోవిడ్ టైమ్స్ గైడ్ ని తర్వాత ఇప్పుడు ల్యాబ్ డిస్ట్రక్టివ్ కూడా చేశాడు. మనం చూసి నేర్చుకోవాలి. ఆయన కొన్నటువంటి క్రమశిక్షణ సమయానికి ముందు తెల్లవారుజామున ఆ వయసులో కూడా తెల్లవారుజామున 3 గంటలకి కానీ 4 గంటలు కానీ ఆయన నేను వస్తాను చెప్పినప్పుడు సర్జన్స్ ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకుండా హ్యాండ్ వచ్చేవారు. అటువంటి క్రమశిక్షణ అటువంటి వైద్యం ఈ రోజుల్లో అందరికీ కూడా ఆపుతుంది. ఇప్పుడు పూర్వంగా ఉన్నటువంటి వైద్యులే కాదు, ఇప్పుడు వచ్చిన వైద్యులు కూడా ఎంతో ఆపుతుంది. వ్యక్తిగతంగా నాకు కూడా మరి నేను ఆ ఫీల్డ్లో లేనప్పుడు నేను సైకాట్రిస్ట్ కాబట్టి కూడా అనేక సార్లు అనేక విషయాలు నన్ను అడుగుతుంటారు, సలహాలు అడుగుతుండేవారు. అంతేకాదు నన్ను ఎంతో గౌరవించేవారు. ఈరోజు నాటువంటి వ్యక్తులు నన్ను కోల్పోయారు. మహోన్నతమైన ఒక సాగర ఘోష ఆగిపోయింది. వైద్య రంగంలో ఒక మహోన్నత శిఖరం అంటే శ్రీ భాస్కర్ రావు గారు నిన్న నేలకు మునిగిపోయారు. అందరికీ ఆత్మీయులు, అజాత శత్రువు. నేను అనుకోవడం కేవలం తణుకులోనూ లేకపోతే మన జిల్లా రాష్ట్రంలోనే కాకుండా అసలు ప్రపంచంలోనే ఇంత అత్యధిక స్థాయిలో ఈ రకమైనటువంటి మత్తు వైద్యానికి సంబంధించినటువంటి చికిత్సలు చేసినటువంటి వ్యక్తిగా ఎవరైనా కనుక రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా ఆయన ముందు వరుసలో ఉంటారు. అటువంటి మహోన్నత వ్యక్తికి అశ్రునివాడి ఘటిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసావాచకరణ ప్రార్థిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి దాతలు హితోధికంగా ముందుకు రావాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం ఆక్వీడు మండలం దుంపగడపలోని వివిగిరి ప్రభుత్వ కళాశాలలో LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 1 కోటి రూపాయల దాతృత్వంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి శంకుస్థాపనకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపనలో పాల్గొన్నారు. అదనపు గదుల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యను నేర్చుకోవడం ద్వారానే అన్ని రంగాల్లో పురోభివృద్ధి ఉంటుందని,
ఈ కళాశాలకు మరింత అండగా నిలిచేందుకు ఎల్ఐసి 1 కోటి రూపాయల నిధులతో అదనపు గదుల నిర్మాణానికి ముందుకు రావడం వివిగిరి కళాశాలలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి రుణపడి ఉంటారని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కురుసు పార్థసారథి, ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బడి రాధాకృష్ణయ్య, డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పి ధర్మరాజు, ఎస్ రోషన్ కుమార్, చిరి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.